శ్రీ మహావిష్ణువు ఏమీ తెలియనట్లుగా దేవతల వంక చూసి, దేవతా శ్రేష్ఠులారా, ఎదిగిపోయాడు. అప్పుడే చిన్నపిల్లకాయం కాదు, ఇంత అయిపోయాడు. గుజ్జుగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, తెల్లగా ఉన్నాడు, గుండుగా ఉన్నాడు, ముద్దుగా ఉన్నాడు, చూడటానికి అద్భుతంగా ఉన్నాడు, పండులాగా ఉన్నాడు, మామిడి పండులాగా ఉన్నాడు. దేవత శ్రేష్ఠులారా, నేను మీకోసం ఏం చేయాలి, మీకు ఏం వరాలు ఇవ్వాలి అని అమాయకంగా అడిగాడు. ఆ మాటలు విన్న దేవేంద్రాదులు ఇలా విన్నవించారు. దేవదేవ, రాక్షసరాజైన బలిచక్రవర్తి మహోన్నతంగా వెలిగిపోతున్నాడు. అతడి తపస్సు, పరాక్రమము, ఇంద్రియ నిగ్రహము, వేద విజ్ఞానము అన్నీ ఉత్తమంగా ఉన్నాయి. అందుకనే ఆ మహాత్ముడికి బ్రహ్మదేవుడు అద్భుతమైనటువంటి వరాలు ఇచ్చి ఉన్నాడు. అంతా ఉపజెపుతున్నారు పరమాత్ముడికి, ఆయనకేం తెలీదా? ఆ వరాల ప్రభావం వల్ల అతడు మా రాజ్యాలన్నీ గుంజేసుకున్నాడు. మాకు ఇండ్లు లేవు, మేమంతా ఎక్కడో ఉన్నాం, మమ్మల్ని అతిక్రమించుకున్నాడు ఆ బలి. అతడికి ఉన్న వరబలం వల్ల మేము అతన్ని ఏమీ చేయలేకుండా ఉన్నాం. అతన్ని నిగ్రహించగల శక్తి నీకు ఒక్కడికే ఉంది. ఆ పని మరెవరి వల్ల కాదు. అందుకే ఆపదలన్నీ పోగొట్టే నిన్ను మేము శరణు పొంది ఉన్నాము. ఆ బలిచక్రవర్తిలో ఎన్ని ఉత్తమ గుణాలు ఉన్నా దేవతలకు హవ్య భాగాలు లేకుండా వాళ్లకు పితృదేవతల్లో కలిపేశాడు. వాళ్ళనందరినీ కూడా ఋషులను గౌరవిస్తున్న రాక్షసులను వారి మీద అధిపతులుగా పెట్టేశాడు. కనుక దేవా, ఋషులకు దేవతలకు క్షేమం కలగాలంటే, మళ్ళీ వాళ్ళ పూర్వస్థితి వాళ్లకు దక్కాలంటే, ఎవరి హవిర్భాగాలు వారికి అందాలంటే, మళ్ళీ దేవేంద్రుడు త్రిలోక సామ్రాజ్యాధిపతి కాక తప్పదు. హవిర్భాగాలంటే హోమములో ఇచ్చేటువంటి, హోమము కాదు యజ్ఞం, యజ్ఞాల్లో ఇచ్చేటువంటి భాగాలు. స్వాహ అంటుంటామే, బృహస్పతి స్వాహ, ఇంద్రాయు స్వాహ, మీరు వినిండొచ్చు. దేవతల పేర్లన్నీ వస్తూ ఉంటాయి అక్కడ. వరుణ స్వాహ, చాలా వరకు యజ్ఞయాగాదులు అప్పుడప్పుడు చేస్తూ ఉంటాము కదా. ధర్మం నిలిచాలి కదా, ఏ ప్రచారం లేకుండా చేస్తూ ఉంటాం. మా దేవతారాధన జరుగుతూ ఉంటుంది. అదృష్టం ఉండేవాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు. దేవా, నువ్వు మాకు సోదరుడిగా జన్మించావు కనుక, అదితి కశ్యపుల కడుపు పంటగా అవతరించావు గనుక, తల్లిదండ్రుల రుణం తీరటం కోసం నువ్వు ఈ దేవకార్యాన్ని చేసిపెట్టు. అంటే త్రిలోక సామ్రాజ్యాన్ని బలి దగ్గర నుంచి తీసేసుకుని ఈ దేవేంద్రుడికి అందించు. ప్రస్తుతం ఆ బలిచక్రవర్తి ఒక అశ్వమేధయాగ దీక్షలో ఉన్నాడు. ఇలాంటి సమయంలో అతన్ని ఎలా లొంగదీయాలో ఆ ఉపాయం నువ్వే ఆలోచించు, అది మాకు తెలియటం లేదు అని ప్రార్థించారు. దేవతల మనవి విన్న మహావిష్ణువు, దేవతలారా, మీలో బృహస్పతికి యజ్ఞశాల ప్రవేశం సులభంగా లభిస్తుంది కనుక బృహస్పతి నన్ను తీసుకొని ఆ యజ్ఞశాలకు వెళ్ళుగాక. అలా నన్ను బలి యజ్ఞశాలలోకి చేరిస్తే ఆ తర్వాత అతని నుంచి రాజ్యం లాక్కోవటానికి ఏమి చేయాలో అది నేను చేస్తాను అన్నాడు మన వామనమూర్తి వారు. అలా అంటూనే ఆ బాలుడు వామనుడుగా మరిగుజ్జువాడిగా మారి ఇంకా చిన్నగా మారిపోయాడు. వీళ్ళకంత దేవతలకు సరిగ్గా కనపడ్డాడు. మరిగుజ్జువాడిగా మారి మెడలో యజ్ఞోపవీతము, ఆహా, ఆ స్వామిని జ్ఞాపకం చేసుకోండి, భుజాన కృష్ణాజనోత్తిర్యము ధరించి ఒక చేతిలో గొడుగు, మరో చేతిలో కర్ర పట్టుకొని ప్రయాణానికి సిద్ధమయ్యాడు. దేవతలను రక్షించాలంటే ఈ వేషం వేసుకోవాల పరమాత్ముడు. ఆ వేషంలో బాలశ్రీహరి బృహస్పతితో కలిసి బలిచక్రవర్తి యొక్క యజ్ఞవాటికకు వెళ్ళి అందరూ వినేటట్లుగా ఆ యజ్ఞ వైభవాన్ని అనేక విధాలుగా మెచ్చుకోసాగాడు. పొట్టిగా ఉండేటువంటి పరమాత్ముడు వామనుడు అక్కడికి వెళ్ళి
దాన్ని అంతా మెచ్చుకుంటున్నాడు, ఆ యజ్ఞాన్నంతా కూడా. జరిగేది అశ్వమేధ యాగం గనుక యజమానుడైన బలిచక్రవర్తి అవసరమైతే యుద్ధానికి వెళ్లేందుకు వీలుగా కవచాలు ధరించి అంగరక్షకులతో కలిసి యజ్ఞశాలలో కూర్చొని ఉన్నాడు. ఆ చక్రవర్తి ఈ నూతన బాలుడి మనోహర వాక్ప్రవాహానికి సమ్ముగ్ధుడైపోతున్నాడు. ఆ స్వామిని మనం చూడొచ్చు కళ్ళు మూసుకుంటే, ఆ వామనమూర్తిని. వామన ప్రభువు యజ్ఞశాలలోకి ప్రవేశిస్తూనే తన యోగ బలం చేత అక్కడుండే శుక్రాచార్యుడి మొదలైన సకల ఋత్విగ్గణాల తేజస్సును గుంజేసుకొని వాళ్లకు వాగ్బంధం చేసేశాడు. లేకపోతే అక్కడ శుక్రాచార్యుడు ఉన్నాడు, చాలా ఆటంకం చేస్తాడని తెలుసు, చేశాడు కొంచెం. ఈయన చేస్తే కదా అని చెప్పేసి ఏం చేశాడు మన వామనమూర్తి, అక్కడ ఉండిన మహాత్ములందరి మహానుభావులు మహర్షులు అందరి వాక్ తేజస్సు అంటే మాటలు రాకోకుండా ఉండేటువంటి తేజస్సును గుంజేసుకున్నాడు. ఈ మరుగుజ్జు అంతా అలా రాగేసుకున్నాడు, వాగ్బంధం చేసేశాడు. మాటలు రావు ఇంకా అక్కడ కూర్చున్నటువంటి వాళ్ళెవరికి కూడా. అలా చేసిన వామనస్వామి ఆ యజ్ఞంలో జరుగుతున్నటువంటి హోమ విధానాలను, దాన విధానాలను, సభా విధానాలను మెచ్చుకుంటూ మహోపన్యాసం చేస్తూ ఉంటే శుక్రాచార్యులు మాత్రమే కాక ఆ సభలోని ఇతర మహర్షులు కూడా నోరెత్తి రెండో మాట మాట్లాడలేకపోయారు. పొగుడుతున్నాడు వచ్చినవాడు. కొంచెం ఎత్తైనటువంటి ప్రదేశంలో ఒక బంగారు పాత్ర తపెల ఉండింది, పెద్ద తపెల. ఆ తపెలను బోర్ల వేసుకొని దాని మీద నిలబడ్డాడు బాలకుడు. నిలబడి తన కర్రను అట్లా పట్టుకొని గట్టిగా చెప్తున్నాడు, పొగుడుతున్నాడు. ఇది ఎంత మంచి యజ్ఞం, ఇది ఏం ద్రవ్యాలు ఇవి, ఏం మంత్రాలు ఇవి, ఏం వైభవం ఇది. ఆయన చూడలేదా మహానుభావుడు? కానీ ఎందుకో పొగిడిందే. ఏమో మాయనో చేస్తున్నాడు ఇక్కడ పరమాత్ముడు. అవతారాలన్నీ విచిత్రంగా ఉంటాయి, రాక్షస సంహారాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అలా ఆ పసిబాలుడు వృద్ధులందరినీ మించిపోయి మహోపన్యాసం చేస్తూ తనను తన యజ్ఞాన్ని అద్భుతంగా అభినందిస్తూ ఉంటే బలిచక్రవర్తి ఆశ్చర్యచకితుడై తల వంచి చేతులు జోడించి నమస్కరించి ఆ బాలుడితో ఇలా ప్రసంగించేశాడు. అంతగా పొగిడాడు. పొగుడుతూనే మన బలిచక్రవర్తి గారికి ఆభరణాలన్నీ వేసుకొని రెడీగా కూర్చున్నాడు. ఎప్పుడైనా దేవతలు యుద్ధానికి రావచ్చని. ఆ యజ్ఞంలో అట్లా కూర్చుంటారా అండి? పిరికిపంద కదా, పిరికిపంద లోపల ఉంది కదా, లేకపోతే అట్లా కూర్చుంటాడా? చాలామందికి అట్లనే అంతా వేయించాడు. రెడీగా ఉండండి అందరూ మీరంతా కవచాలు వేసుకొని కత్తులంతా రెడీగా పెట్టుకోండి, ఇట్లా అంటూ ఉండండి ఎప్పుడు, అంటే దేవతలు ఎప్పుడు వచ్చి పడతారో యుద్ధానికి వెళదామని అట్లా వేసుకున్నాడు. మామూలుగా యజ్ఞాలు చేసేటప్పుడు ఏదో ఒక పంచ కట్టుకొని ఎట్లనో. బలిచక్రవర్తికి పొగుడుతూనే మర్చిపోయాడంతా. చూడండి, పొగుడుతూనే చాలామంది ఒళ్ళు మర్చిపోతారట. అది వచ్చినటువంటి తేజస్సు బాలుడు. ఈ ఒక్కరికి తెలియదు యజ్ఞంలో ఉండేటువంటి ఉత్తమోత్తమైనటువంటి ఆధారాలు, అలంకారాలు. అందరికీ ఈయనకి తెలుసు కదా, పరమాత్ముడు కదా. అవన్నీ చెప్తూ ఉంటే ఈయనకు సంతోషమైపోయి ఆ కవచమంతా అట్లా తీసిపెట్టి, ఓ బ్రాహ్మణోత్తమ, ఎక్కడి నుంచి వస్తున్నావు? మీ పేరేమిటి? ఎవరబ్బాయివి నువ్వు? ఎందుకోసం ఇక్కడికి వచ్చావు నాయనా? ఎంత చిన్న పిల్లకాయవి నువ్వు? నీలాంటి మహామేధావిని నేను ఇంతవరకు చూడనూ లేదు, విననూ లేదు. మా రాక్షసుల్లో ఎవరు ఇట్లా పుట్టనూ లేదు, పుట్టబోయేది లేదు. అస్సలు నేను చూడలే. నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? నీవేమిటి? మీ తల్లిదండ్రుల పేరేమిటి? మీ ఊరేమిటి? ఏం చదువుకున్నావు? నీ రూపం చూడు ముచ్చటగా ఉంది, ముద్దు పెట్టుకోవాలా అనిపిస్తుంది. నీ వాక్ప్రవాహం సమ్మోహంగా ఉంది, మేమంతా సమ్మోహనంగా పడిపోయాం. ఏం మాట్లాడతావయ్యా నువ్వు?
పటపట 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 అని. నీ వేద విజ్ఞానం లోకోత్తరంగా ఉంది. ఎంత అద్భుతమైనటువంటి వేదాలు చెప్తున్నావు. నిన్ను చూస్తుంటూనే ఎంత సంతోషంగా ఉంది అంటే ముద్దు పెట్టుకున్నామనిపించింది, ఎత్తుకోవాలనిపిస్తుంది. దేవతల్లో కానీ, ఋషుల్లో కానీ, సిద్ధుల్లో కానీ, రాక్షసుల్లో కానీ, పితృదేవతల్లో కానీ నీలాంటి పిల్లవాడు లేనే లేడయ్యా. ముద్దులొలుకొస్తున్నావు. ఆహా, ఎంత అద్భుతంగా ఉన్నావు. ఏమి తేజస్సు నీది. ఎర్రగానూ లేవు, నల్లగానూ లేవు, గోధుమ రంగులోనూ లేవు. ఏమి రంగయ్యా ఇది. అద్భుతమైన రంగు. ఈ రంగు నేను చూడలేదయ్యా. ఎంత అద్భుతంగా ఉందయ్యా ఈ పాదాలు అని అనుకుంటున్నాడు. వేదమాత పరమాత్మను వర్ణిస్తూ యోషి శోషి అంది. అంటే నువ్వు ఎలాంటి వాడవో చెప్పలేకుండా ఉన్నావయ్యా. యోషి శోషి ఈ భాష, వేద భాష. నిన్ను ఎవరూ వర్ణించలేకపోతున్నాం. అంటే నువ్వు ఎలాంటి వాడివో అలాంటి వాడివే అంది వేదమాత. వేదమాత పరమాత్మని గురించి ఏం చెప్పింది? నువ్వు ఎటువంటి వాడువు అటువంటి వాడివే. అంటే వేరే దానికి పోల్చడానికి వీల్లేదే. దానికి ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని పొగడాలంటే నీ అంతటి వాడు లేడు అంటే ఇంకొకడు ఉంటే వాడిని పోల్చొచ్చు. అంతటి వాడు లేడు. అందుకని నీ ఎటువంటి వాడివి, నీ అంతటి వాడివే, అంతే. నీకు నువ్వే సాటి. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు కూడా అలాగే కనిపిస్తున్నావు. అలాంటి నీకు నమస్కారం. నీకు నేనేమి చెయ్యాలో చెప్పు అన్నాడు బలి. బలిచక్రవర్తి ఇలా వినయంగా పలికేసరికి వామనస్వామి ఉపాయవేత్త గనుక మధుర మందహాసం చేస్తూ ఇలా అన్నాడు. దానవరాజా, నేను రాజ్యాన్ని కానీ, వాహనాలను కానీ, రత్నాలను కానీ, స్త్రీలను కానీ కోరబోవడం లేదయ్యా. నాకేది అక్కర్లేదయ్యా. నీ రాజ్యం అక్కర్లేదు, నీ వైభవం అక్కర్లేదు, నీ దగ్గర ఉండే స్త్రీలు నాకు అక్కర్లేదు, నీ దగ్గర ఉండేటువంటి రత్నాలు వైడూర్యాలు అక్కర్లేదు, నాకు ఉంగరాలు అక్కర్లేదు, మరి హారాలు అక్కర్లేదు, కిరీటాలు అక్కర్లేదు, నాకు ఏమీ అక్కర్లేదు. నీకు ధర్మనిష్ట ఉంటే, నీకు నా మీద ప్రీతి ఉంటే ఒక చిన్న కోరిక మాత్రం కోరతా, అది ఇవ్వు చాలన్నాడు. నాకేమీ వద్దు. నీ సామ్రాజ్యాధిపతు నాకేమొద్దయ్యా. నాకు అది కూడా నా కోసం కాదయ్యా. మా గురువుగారు అగ్నిహోత్రశాల చేసుకోవటం కోసం 3 అడుగుల నేల నాకు అంతే. నాకేమొద్దది. చిన్న పాకా వేసుకుంటాడు అంతే, ఎక్కువ లేదు. 3 అడుగుల నేల నాకు ఇవ్వు అంతే చాలు. అది నిజమే, పెద్ద కోరికనే. ఆ మాట అర్థం కాలే ఆయనకి. 3 అడుగులు. ఆ మాటలు విన్న బలిచక్రవర్తి కిలకిలా నవ్వుతూ, మరీ చిన్న పిల్లవాడిలాగా ఉన్నావు. 3 అడుగుల నేల నీకు ఏం సరిపోతుంది? 1,000,000 అడుగుల నేల కోరుకో అన్నాడు. ఏంటి నీకు? మీ గురువుగారు యజ్ఞశాల కట్టుకోవటానికి 3 అడుగుల్లో ఏం కట్టుకుంటాడయ్యా? మీ గురువుగారు కట్టుకోలేడు. 1,000,000 అడుగుల నేల కోరుకో, ఇస్తాను నేను. ఇంతలో శుక్రాచార్యుడు బలి మాటలకు అడ్డు వచ్చాడు. మళ్ళీ ఆ నోరు విప్పేసుకున్నాడు. రాజా, తొందరపడకు, వాగ్దానం చేయబోకు. ఇతడు మోసగాడు. మీ జాతికి శత్రువైన విష్ణుమూర్తి ఈ రూపంలో వచ్చాడు. దేవేంద్రుడికి సహాయం చేయటం కోసం ఈ పన్నాగం పన్నాడు. నిన్ను మోసగిస్తున్నాడు, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఒక్కపారి దడదడదడదడదడదడ అనేశాడు. ఉండు ఉండు, చేతికి నీళ్లు తీసుకుంటున్నావు, జాగ్రత్త. చేతికి నీళ్లు తీసుకుంటే ఇచ్చేసినట్టే లెక్క అయిపోతుంది. ఉండు, ఆగు. మోసగాడు వచ్చినవాడు సాక్షాత్ విష్ణుమూర్తి, దేవతలకు సహాయంగా వచ్చాడు. నీవు మోసపోతావు, వివేచన పనిలేదు నువ్వు. అది విని బలిచక్రవర్తి ముఖం చాటంత, ఇంత పెద్ద ముఖం అయిపోయిందట. ఆనందంగా, గురుదేవా,
స్వయంగా విష్ణుమూర్తే యాచకుడిగా వస్తే నా చేయి పైన కదా. ఉత్తమ పాత్రుడు మనకి ఎక్కడ దొరుకుతాడు? పరమాత్ముడు చెయ్యి కింద, నా చెయ్యి పైన, ఇక నాకన్నా యోగం ఎవరికుంది అనేసి ఇక నేను కొంచెం సేపు కూడా నేను వెనుకాడను. బంగారు జలపాత్రను చేతిలోకి తీసుకొని వామన భగవానుడి వంక తిరిగి, విప్రేంద్ర, తూర్పు ముఖంగా నుంచో, నేను ఇచ్చే దానం స్వీకరించు, ఏమి కావాలో ఎంత కావాలో మళ్ళీ స్పష్టంగా చెప్పు అన్నాడు. ఇప్పటికైనా చెప్పు పోని. వామన భగవానుడు తనకు 3 అడుగులు భూమి చాలని మళ్ళీ స్పష్టం చేశాడు. బలిచక్రవర్తి ఆలస్యం చేయకుండా దానం చేసేశాను అనేశాడు నీళ్లు పోసి. దానికి వామన భగవానుడు అంటే, రాజా అలా కాదు, సంకల్పపూర్వకంగా దాన జలాన్ని నా చేతిలో వదిలిపెట్టు, అప్పుడే నీ మాట నమ్ముతాను. నోటు మాటతో నాకు నమ్మకం లేదు. ఎందుకంటే మా గురువుగారి అభ్యర్థన వ్యర్థం కావటానికి వీలు లేదు అని పేచి పెట్టాడు. శుక్రాచార్యుడు మళ్ళీ అడ్డం పడ్డాడు. ఆ కమండలంలో వెళ్ళి చేరి పట్టాడు. దానికోసం ఏం చేశారు? వామనమూర్తి గారు ఒక దర్భపల్ల పెట్టి గుచ్చేశాడు. మళ్ళీ చెప్తున్నాడు, నాకు స్పష్టంగా కనిపిస్తుందయ్యా, ఈయన మహావిష్ణువేనయ్యా, నువ్వు మోసమోతూ ఉన్నావయ్యా అని గోలబెట్టాడు. బలిచక్రవర్తి మళ్ళీ ఇలా అన్నాడు, గురుదేవా, నేను మోసపోవటం లేదు, ఈయన మహావిష్ణువైన మీరే స్వయంగా చెబుతున్నారు కదా మహావిష్ణువు అని. ఇంకేం దానికన్నా? దానం పుచ్చుకోవటానికి శ్రీ మహావిష్ణువు కంటే మించిన ఉత్తమ అర్హుడు ఎక్కడ దొరుకుతాడు చెప్పు మరి. పైగా ఆయనే యాచకుడై నా వెంట పడుతున్నాడు. అందువల్ల ఈయన ఏమి కోరినా ఇచ్చి తీరుతాను. ఇలా అంటూ బలిచక్రవర్తి తన కుడి చేతిలోకి నీళ్లు తీసుకుని వామన భగవానుడి చేతిలోకి పోయబోయాడు. ఇంతలో ఎవరూ ఊహించని రీతిలో ప్రహ్లాదుడు ముందుకు వచ్చి ఇలా అన్నాడు, నాయనా బలి, ఆ నీళ్లు వదిలిపెట్టకు. ఈయన నీ ముత్తాతను సంహరించిన శ్రీ మహావిష్ణువే. పూర్వం నరసింహ రూపంలో వచ్చి మా తండ్రి గారిని సంహరించింది ఈయనే. నిన్ను మోసగించటానికే వామన రూపంలో వచ్చాడు, జాగ్రత్త అన్నాడు ముసలి ప్రహ్లాదుడు. ముసలివాడైపోయాడు ప్రహ్లాదుడు. బలిచక్రవర్తి ఇలా సమాధానం చెప్పాడు, తాతగారు, ఈయన శ్రీ మహావిష్ణువు అయితే ఇంతకన్నా గొప్ప విషయం ఇంకేముంది? మహావిష్ణువు అంటే నాకు ఆరాధ్య దైవమైనటువంటి బ్రహ్మదేవుడి కంటే పైవాడు, ఆ బ్రహ్మదేవుడికి తండ్రి. అలాంటి ఉత్తమోత్తముడు జగన్నాథుడు యాచకుడై వచ్చి యాచిస్తుంటే నన్ను కాదనమంటారా? పైగా యజ్ఞదీక్షలో ఉన్న యజమానుడు ఏ యాచకుడిని తిరస్కరించరాదనే ధర్మం మీకు తెలీదా? ఇదిగాక ఇస్తానని నోటితో అన్నాక మళ్ళీ మాటను వెనక్కు తీసుకునేవాడు తన వంశంలో సహా నరకంలోకి పోతాడని శాస్త్రం చెబుతోంది కదా. అలా వాగ్దాన భంగం చేసిన వాడికి ఎదుట యాచకుడిగా ఉన్నవాడి దారిద్ర్యం అంతా చుట్టుకుపోతుంది. అటువంటి దారిద్ర్యాన్ని, పాపాన్ని నేను కోరుకోవడం లేదు. అదిగాక ఈ బ్రాహ్మణ్ణి చూస్తుంటే నా మనస్సు ప్రశాంతమైపోతుంది, ఆనందంతో నిండిపోతుంది. కనుక ఎవరు ఎన్ని చెప్పినా నేను ఈ దానం ఆపను. ఇలా అంటూనే బలిచక్రవర్తి దాన జలాన్ని వామన భగవానుడు కుడి చేతిలో పోసేశాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.